నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఈ శ్వేతపత్రం రిలీజ్ పైన రకరకాల కథనాలు వినపడుతున్నాయి మనకు సోషల్ మీడియాలో. సో దీనిపైన సరైన సమాచారం గురించి మనతో మాట్లాడేందుకు కమాండర్ చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, కానీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేయడంలో ఆంతర్యం ఏంటి సార్? అసలు రకరకాల కథలు వినపడుతున్నాయి మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే. సో అసలైన సమాచారం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం గురైంది గత ప్రభుత్వంలో. సో రియల్ సిచ్యువేషన్ ఇదే అని పత్రం అండి. అంటే దాని ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు పడుతుంది, రాష్ట్రం దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అన్నది శ్వేతపత్రం. శ్వేతపత్రం అంటే అందులో ఏ ఒక్కటి కూడా అబద్ధం ఉండదండి. శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ అంటే అదనమాట. అన్ని క్లియర్ డేటా ఇవ్వాల్సిందే. సో ఆయన ఇచ్చిన డేటాలో మనకి ఏమర్థమవుతుందంటే, ఎంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 ప్రభుత్వాలు వచ్చాయి. మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు, రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు, మూడోసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ 3 ప్రభుత్వాల టైంలో ఆదాయం ఏంటి, ఖర్చు ఏంటి అన్నది ఆ శ్వేతపత్రం తాలూకా ఉద్దేశం. సో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు వచ్చింది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఆదాయం వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలో ఎలా ఉంది అన్నది. మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖర్చు ఆదాయంతో పోల్చుకుంటే ఆదాయం కంటే ఖర్చే తక్కువ చూపించారు. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ చూపించారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, మళ్ళీ ఆదాయాన్ని కంటే ఖర్చుని తగ్గించారు. ఇది శ్వేతపత్ర సారాంశం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు తక్కువ ఖర్చు పెడుతున్నారు అన్నది కాదండి. చంద్రబాబు నాయుడు గారు ఆదాయం ఎక్కువ ఉంది, ఖర్చులు అనేది ఎప్పుడు అన్ని పెద్దగా పెరగవు. అంటే ఏంటి ఖర్చులు అంటే ఏంటి? మెయిన్ ప్రభుత్వ ఉద్యోగాలు, వాళ్ళ జీతాలు, పెన్షన్లు, ఇవి ఖర్చు అండి. కానీ ఎన్నికల సమయంలో వీళ్ళనే అంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో వీళ్ళందరూ నష్టపోయారు, సో నేను వచ్చాక వాళ్ళకి పెన్షన్స్ కానీ జీతాలు కానీ అవన్నీ నేను ఆయన ఇచ్చిన హామీని కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని వాళ్ళని మెస్మరైజ్ చేయడమా లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన హామీలు ఇస్తూనే కూడాను రాష్ట్ర అభివృద్ధి పాట పడుతూ రాష్ట్రానికి ఇన్కమ్ విషయంలో నేను ఎక్కువ కష్టపడుతున్నాను అనేది ఆయన చూపించుకుంటున్నారు. అంటే రాష్ట్రానికి కూడా ఆదాయం పెంచుతున్నానని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఖర్చులు తగ్గించట్లేదండి, సేమ్ ఖర్చులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆదాయం పెంచుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయం తెచ్చుకోవట్లేదు అన్నది ఇక్కడ ఆ శ్వేతపత్రం ఉద్దేశం అండి. అసలు మన టాపిక్ ఇది కానే కాదండి. రాష్ట్రానికి ఖర్చులు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ పెన్షన్లు, ఇది అక్కడ ఉన్న పెద్ద ఖర్చు. మొత్తం క్రోడీకరించి చూస్తే 96% రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగస్తులు జీతానికి పెన్షన్లకి పోతున్నాయి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అంటే 96 ₹1 ఆదాయం అయితే అందులో 96 పైసలు ఉద్యోగస్తులు వెళ్ళిపోతున్నాయి. ఇంకా రాష్ట్రం దగ్గర ఉన్నది 4 పైసలే. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలా కనిపిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరిగి అప్పే వచ్చింది. అంటే జీతాల కంటే ఆదాయం ఇంకా తగ్గిపోయింది. సో ఇక రాష్ట్రం బతికేది ఎట్లా? రాష్ట్రం ఏదన్నా కొత్త పథకం పెట్టాలన్నా సరే, ఏదైనా ఒక పరిశ్రమ స్టార్ట్ చేయాలన్నా రాష్ట్ర దగ్గర డబ్బులు లేవు. ఈ డబ్బులు లేవన్న ప్రయత్నంలో 96 పైసలు జీతాలకు ఖర్చు పెడుతున్నాము అన్నదాన్ని ఆయన ప్రశ్నించారు. ఇది ఎలాగూ తగ్గదు, ప్లస్ ఆదాయం పెంచడం వైపు ఆలోచించాలి అన్నది ఆయన ఉద్దేశం. కానీ ఇక్కడ చర్చ ఎక్కడ వచ్చింది మనకి? ఓకే, 96 పైసలు ఉద్యోగస్తులు కొట్టేస్తున్నారా మన ఆదాయాన్ని, ప్రజల ఆదాయాన్ని? ఇప్పుడు దగ్గర 6 కోట్ల మంది జనాభా, ఆంధ్రప్రదేశ్ జనాభా, ఎంప్లాయీస్ కొన్ని లక్షల మంది. అంటే కోట్ల మంది జనాభా సొమ్ముని కొద్ది లక్షల మంది తినేస్తున్నారు అనేది ఉద్దేశం. అఫ్ కోర్స్ ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగమే కావచ్చు కాక, కానీ ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా. సో వెరసి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ముఖ్యంగాను అసలు ఇంతమంది ఉద్యోగస్తులు అవసరం, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళ మీద మళ్ళీ వీళ్ళు చేస్తున్న అవినీతి, వీళ్ళ అక్రమ సంపాదన, వీళ్ళు ఇది ఇంకొక ఏంటంటే వీళ్ళు సరిగ్గా చేయకపోవడం, అలాంటివి చాలా చూసాం సార్ మనం. ఇది జనాభా తెలిసిన వాస్తవం. ఇందులో రికార్డ్స్ ఏమున్నాయో లేదో పక్క నుంచితే, ఒక అధికారి, ఒక ఆఫీసర్, ఒక గుమస్తా, ఒక సెక్షన్ ఆఫీసర్ పనిచేయడు అన్నది అందరికీ తెలిసిందే.
లేదా ఈ రోజు పని రేపు చేస్తారనేది అందరికి తెలిసిందే, లేదా అసలు చేయరనేది అందరికి తెలిసిందే. లంచం ఇస్తేనే అవుతుంది అన్న విషయం కూడా అందరికీ ప్రపంచానికి తెలిసిన వాస్తవం డబ్బులు ఇస్తే తప్ప కాదని. ఆల్రెడీ అతనికి జీతం వస్తుంది, అది కూడా ఎక్కువ జీతం వస్తుంది. 96 పైసలు తీసుకుంటున్నారు రూపాయలు, ఇంకా పని చేయట్లేదు ఎందుకు? సో జనాభాలో వీళ్ళ మీద వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉంది. కానీ వీళ్ళ ప్రేమాభిమానాలు పొందుతుంటే తప్ప గెలిచే పరిస్థితి లేదు ఎన్నికల్లో. సరే, ఇంకొకటి, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల ప్రేమ ఆదరణ పొందితే తప్ప గెలిస్తే అది లేదని మీరు అంటున్నారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఉమ్మడి రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడ కూడా అదే ప్రభావం ఏర్పడి వ్యతిరేకత ఏర్పడి గవర్నమెంట్ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఏర్పడి అప్పుడు ఓటమి పాలయ్యారన్న ఒక ఆరోపణ కూడా ఉంది చంద్రబాబు నాయుడు పైన. సో ఇప్పుడు మళ్ళీ మనం అక్కడ అది చూస్తామంటారా? ఆ భయంతోనే సార్ ఇప్పుడు మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేయడం ఆరోపణ కాదు, వాస్తవం. ఆయన అంటే ఉద్యోగాలు అంటేనే ఆయనకి భయం, గవర్నమెంట్ ఉద్యోగులు అంటే. అందుకే ఈ రోజుల్లో ఆయన అట్లాంటి పథకాలు పెట్టి అట్లాంటి ఇబ్బంది పెట్టే పరిస్థితికి చేయట్లేదు ఆయన. ఇంతకుముందు ఆయన ఏం చేసేవాళ్ళు, గతంలో ఫైల్ క్లియరెన్స్ అని చెప్పి ఒక పథకం పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఒక వర్క్ చార్ట్ ఇచ్చేవాళ్ళు. ఆయన ఈ రోజు ఈ పనులు చేయాల్సిందే, ఈ ఫైల్ 2 రోజులు క్లియర్ చేయాల్సిందే. అంటే మీరు ఆ ఫైల్ రిజెక్ట్ అయినా చేయాలి, లేదంటే క్లియర్ అయినా చేయాలి. రిజెక్ట్ చేయడానికి ఆస్కారం లేనప్పుడు క్లియర్ చేయాల్సిందే. క్లియర్ చేస్తున్నప్పుడు మీరు లంచం ఇవ్వకపోయినా క్లియర్ అవ్వాల్సిందే అది. సో అట్లాంటి ప్లస్ ఇంకోటి ఖచ్చితమైన హాజరు రావాల్సిందే. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, ఈ రోజు వచ్చేస్తున్నారు, స్కూల్కి వచ్చేస్తారు, ఆయనకి ఏదో చిన్న పని వచ్చింది, ఏ బంధుత్వాలు వచ్చాయి, లేదా ఇంకేదో వచ్చింది, లేదా ఆయన సొంత వ్యాపారాలు ఇవి ఉంటాయి, స్కూల్కి అటెండ్ చేస్తుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, లేదా మధ్యలో వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఇలాంటి చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని అరికట్టే ప్రయత్నంలో ఆయన అన్ని స్మార్ట్ అటెండెన్స్ వేయించాడు. ఏమండి, ప్రతి ఒక్కరికి ఆన్లైన్లోనూ ప్లస్ తంబు అని ఇదని ఇలాంటి అనేక చర్యల వల్ల ఏమైందంటే ఎంప్లాయీస్ పూర్తిగాను అమ్మ మా చేత ముక్కుపిండి పని చేయిస్తావా, కాళ్ళు చేతులు కట్టి పని చేయిస్తావా, నీ సంగతి చెప్తామని ఆయన ఓడించారు. అప్పుడు ఆ భయం ఈ రోజుకి ఆయనకు ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఆ రోజు మనకి ఎలక్షన్లు మీకు బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగేది. చాలాసార్లు బ్యాలెట్ పేపర్ని ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఓటింగ్ సిబ్బంది అందరూ ఉన్నారో వాళ్ళంతా గవర్నమెంట్ ఆఫీసర్స్, టీచర్సే. వాళ్ళు ఏమన్నా చేసేవాళ్ళు. ఒక వృద్ధురాలు వచ్చింది, ఆ వృద్ధురాలు తనకేదో మైండ్లో నేను పలానా పార్టీకి వేయాలని చెప్తుంది, పలానా గుర్తుకు వేయాలని చెప్తుంది, ఆమె సరిగ్గా కనబడదు. వీళ్ళు సహకరిస్తారు. ఈ సహకరిస్తున్నప్పుడు వీళ్ళ మనసులో ఏముంది, ఆ స్థానిక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఆ పార్టీ ఉంది, దాని మీద వ్యతిరేకతతోని ఆ అమ్మాయి చెప్పినా సరే, ఆ వృద్ధురాలు చెప్పినా సరే వీళ్ళ ఓటు వేసేసి అట్లా సహకరించడం ఉంది. లేదు, ఏజెంట్స్ ఉంటారు, వీళ్ళకి నచ్చిన పార్టీ ఉంటుంది, ఆ ఏజెంట్ని ఏం చేస్తారు, ఏజెంట్ సహకరిస్తారు. ఏదైతే ఒక వ్యక్తి ఉన్నాడు, ఓటు హక్కు ఉంది కదా, వచ్చిన అతనేమో అతను కాదు. సో ఏజెంటు అధికారి కలిసి కుమ్మక్కి ఓటు వేయించే పరిస్థితి ఉంది. ఇట్లా గతంలో చాలా జరిగేవి. అంటే ఎన్నికల ఫలితాలని మలుపు తిప్పే పరిస్థితులు ఇంతకుముందు ఉండేది. ఇప్పుడేమైంది, అంతా ఎలక్ట్రానిక్ ఓటింగ్ అయింది. ప్రూఫ్ ఉంటే తప్ప ఓటు వేయలేని పరిస్థితి. ఇప్పుడు సరళాంటిది వచ్చింది, ఇంకొంచెం క్రిటికల్ అయింది. ఇప్పుడు సరళాంటిది ఎలాంటిది వచ్చింది, ఇప్పుడు మీరు ఆధార్ కార్డు ఉంది, మీరు అక్కడ మీకు ఓటు ఉంది, మీరు వేసేయచ్చు. కానీ ఇప్పుడు సర్వోచ్చిత ఏమైంది, మీ ఆధార్ కార్డు మీ ఓటు ఇంకో దగ్గర ఉంటే మీరు వేయడానికి లేకుండా పోయింది. సో ఒక దగ్గర ఓటు పోయింది, ప్లస్ ఇంకా రకరకాల ప్రూఫ్స్తో. ఇప్పుడు ఇంత క్లిష్ట పరిస్థితిలో అధికారి ప్రభుత్వాన్ని గెలిపించే పరిస్థితి కానీ, అధికారి ప్రభుత్వాన్ని ఓడించే పరిస్థితి కానీ ఇప్పట్లో కష్టం. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడాలి? కాకపోతే ఆ కుటుంబాలు వ్యతిరేకిస్తే ఏంటన్నది సమస్య. కానీ ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు కర్తవ్యం కాదండి, ఇది ప్రజల కర్తవ్యం. ఇప్పుడు మీరు ఒక అధికారి, మీకు మంచి జీతం వస్తుంది, ఆ జీతం అలాగే పనిచేస్తున్న ఇంకొక వ్యక్తికి ఈ సొసైటీలో రాట్లా. ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు, ప్రైవేట్ టీచర్ ఉన్నారు, ఇద్దరు టీచర్లే, ఇద్దరు సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు గవర్నమెంట్ ఉద్యోగం మీరు చేస్తున్నారా, తనేమో కార్పొరేట్ స్కూల్లో పనిచేస్తుంది, ఇద్దరు జీతాలు మనకు తెలిసిపోయింది, ఇద్దరు వర్కింగ్ అవర్స్ కూడా తెలిసిపోయింది. సో ఎక్కువ జీతం మీరు తీసుకొని కూడాను ఒక అధికారి మళ్ళీ అశ్రద్ధగా చెప్పడము, కమిట్మెంట్ లేకపోవడం వర్క్ మీద, అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ లంచాలు లాంటివి తీసుకోవడము, అది ప్రజల్లో చాలా ఉంది కదా సార్. ఈ అవేర్నెస్ తీసుకురావడంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇలా తీసుకొచ్చారనేది నాకు అర్థమవుతుందండి. అంటే ప్రజలకి ఉద్యోగులకి మధ్యలో అంటే అది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇంత డబ్బులు తిని కూడా ఇంత జీతాలు తీసుకున్న తర్వాత కూడా మీరు ఇలా పనులు చేయడం ఏంటి అన్నది ఒక ప్రజలకి ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తూ ఆన్సర్ చెప్పాలన్నది ప్రజలకు ఉద్దేశం అని నాకు కనిపిస్తుంది. లేదంటే ఇది ఇప్పుడు తీసుకురావాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. 96 పైసలు 95 పైసల తర్వాత జీతాలు పోతున్నది ఈరోజు కొత్త ఏం కాదు.
మనదంతా ఉద్యోగ స్వామ్యం, ప్రజాస్వామ్యం కాదండి. మన డబ్బులన్నీ ఎంప్లాయీస్ తినేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీసే. కాబట్టి ఇంక అది దాంట్లోంచి బయటపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఒక బాక్రానంగల్ ప్రాజెక్ట్ మనం కట్టగలిగామా, ఒక నాగార్జున సాగర్ కట్టగలిగామా, ఏమండి ఒక మనకి ఉన్నాయి రాజమండ్రిలోను గోదావరి బ్రిడ్జిలు ఉన్నాయి, అలాగే ధవళేశ్వరం ఉంది అక్కడ, అలాగే విజయవాడ ఉంది కృష్ణమ్మ మీద. ఇలాంటివి ఏమైనా కట్టగలుగుతున్నామా? కారణం ఏంటండి? ఇదే కదా, ఆదాయం లేదు కదా. ఆదాయం ఉంటే కడతాం. 96 పైసలు అట్టే పోతున్నప్పుడు ఇంకా ఆదాయం ఎక్కడుంది? సో సంపద ఎక్కువ మందిని కొట్టడం, తక్కువ మందికి తీసుకోవడం. జనరల్గా రాబిన్ హుడ్ ఏం చేసేవాడు? తక్కువ మందిని కొట్టి ఎక్కువ మందికి ఇచ్చేవాడు, ధనవంతులు కొట్టి ప్రజలు పెంచేవాడు. వీళ్ళు ఏం చేస్తున్న గవర్నమెంట్ రివర్స్ అనమాట, ఎక్కువ మందిని కొట్టి తక్కువ మందికి ఇవ్వడం, ఎక్కువ మోతాదులో. సో దీన్ని మనము వేరే కోణంలో ఆలోచించాలండి. సింపుల్ లాజిక్ అండి. ఈరోజు మీకు టీచర్ జాబ్ వచ్చింది. ఒక ఎమ్మెల్యే ఎంపీ గెలిచినప్పుడు, పోటీ చేసినప్పుడు అతని ఆదాయాన్ని మొత్తం మీరు తీసుకుంటున్నారు. ఎంత ఇన్కమ్ ఉంది, తనకెంత ఉంది, తన తల్లిదండ్రులకి ఎంత ఉంది, తన భార్యకి ఎంత ఉంది, లేదా భర్తకి ఎంత ఉంది, తన పిల్లలకి ఎంత ఉందో ఒక చార్ట్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత అతను కనీసం ఆ సంపాదన పెరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ప్రశ్నిస్తున్నాం, ఎంత సంపాదించేశారని. అందులో ఉన్న డబ్బుల కంటే ఎక్కువ చూపిస్తున్నారని కనీసం ఒక ప్రశ్నిస్తున్నాం. వీళ్ళని ప్రశ్నించట్లా. మీరు టీచర్, మీరు ఈరోజు మీకు జాబ్ వచ్చింది, మీ ఆస్తి వివరాలు మీరు చెప్పాల్సిందే ప్రభుత్వం దగ్గర. అలా చెప్తే గవర్నమెంట్ ఉద్యోగం చెప్పాలి. లేదు, మీకు ఇప్పుడేమీ లేదు. ఒక ఉద్యోగం తప్ప, మీరు పేద కుటుంబం నుంచి వచ్చారు, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఈరోజు ఒక ఇల్లు ఉంది, లేదా అమ్మ నాన్న ఇల్లు ఉంది, లేదు ఒక భర్త ఉన్నాడు, కుటుంబం ఉంది, ఇంతే మీకున్న ఆస్తి. లేదా ఒక పొలం ఉంది, లేదా 2 ఎకరాల పొలం ఉంది. ఇకపైన మీరు బతికేదంతాను గవర్నమెంట్ జీతం మీదే. గవర్నమెంట్ జీతం మీద ఏం చేస్తారు? హ్యాపీగా వదులుతారు, మీ పిల్లలు చదివించుకుంటారు, కానీ కోట్లు సంపాదించలేరు కదా. లేదు, వ్యాపారం అంటే ఏంటి, కొన్ని స్థలాలు కొనలేరు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేరు కదా. అవన్నీ కట్టారు అనుకోండి, అట్లాంటి స్థలాలు మీరు కొన్నారనుకోండి, లేదు మీ పిల్లలు ఎక్కడో చదివిస్తున్నారు అనుకోండి. సో ఏం జరుగుతుంది? మీ ఇన్కంలో ఏదో తేడా ఉంది. అంటే ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం కాకుండా, జీతభత్యాలు కాకుండా అదనంగా మీకు ఇన్కమ్ వస్తుంది అనేది అర్థమైపోతుంది. సో ఇది కూడా ప్రతి దగ్గర కూడాను కోట్ చేయగలిగితే, రికార్డ్ చేయగలిగితే, ఆ ఆస్తుల్ని, ఆ ప్రాపర్టీస్ని అది ప్రభుత్వం లాక్కోవడం కానీ ఇలాంటిది ఏదైనా చేయగలిగితే ఒక ఉద్యోగ విషయంలో సీఎం మీరు ఒకసారి ఆలోచించండి. ఇందాక మనం చెప్పిన చిన్న విషయం కాదు. ఒక ఎంప్లాయీస్కి ప్రభుత్వం ఏమేమి ఇస్తుందంటే, మీకు జీతంతో పాటు అనేక సౌకర్యాలు ఇస్తుంది. ఆరోగ్యపరమైన వెసులుబాటు ఇస్తుంది, హాస్పిటల్ సౌకర్యం ఇస్తుంది, పిల్లల చదువులకి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది, హెచ్ఆర్ లాంటివి ఇస్తుంది. ఎక్కడో టౌన్లో బతకాలి, అక్కడ జీతాలు పెరుగుతాయి, టౌన్ బట్టి హెచ్ఆర్ పెరుగుతుంటుంది. ఇన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత కూడా మీరు అవినీతి పాల్పడుతూ సంపాదిస్తున్నారంటే, ఆ అవినీతి సంపద మీ దగ్గర నుంచి లాక్కునే కెపాసిటీ, కేసులు ప్రభుత్వంకి రావాలి, హక్కు రావాలి. అది ప్రజలకు హక్కు ఉండాలి, మీరు కేసు పెట్టే హక్కు ఉండాలి. సో అలా ఉన్నారనుకోండి, మీ ఉద్యోగం, మీ ధర్మాన్ని మీరు పాటిస్తారు, అక్రమ సంపాదన వైపు మీ ఆలోచన పోదు. సో అలాంటి పరిస్థితి కనుక తీసుకొస్తే ఉద్యోగులు సరిగ్గా పనిచేస్తారు. ఇప్పుడు మీరు రాజకీయాల్లో అవినీతి ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేదేమో తెలియదు, కానీ ఇప్పుడు కొంచెం చాలా మట్టు తగ్గింది. ఆన్లైన్ ప్రాసెస్ ఎక్కువైందండి. ఇప్పుడు ఎక్కడుందంటే ఎంతో కొంత మీకు క్విడ్ ప్రోకో లాంటిది ఉంది. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నప్పుడు అక్కడ ఏదో క్విడ్ ప్రోకో నడుస్తుంది, కానీ పని అయితే జరుగుతుంది, ఇలాంటి దగ్గర జరుగుతుంది. కానీ ప్రతి ఎమ్మెల్యే, ఇప్పుడు మీరు తను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇతర వ్యాపారాలు చేస్తూ తన ప్రజలు పెడుతున్నారు. ఇప్పుడు గెలవడం ముఖ్యం కనుక ప్రజల దగ్గర కొట్టేట్లా. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజల కోసం ఇస్తున్నారు, ఎక్కడో సంపాదించి వేరే రంగంలో సంపాదిస్తున్నారు, అది రియల్ ఎస్టేట్ కావచ్చు, మరో దగ్గర కావచ్చు, కానీ ప్రజలు పెడుతున్నారు, వాళ్ళ నియోజకవర్గాన్ని పెడుతున్నారు, కానీ నియోజకవర్గంలో ఏమీ కొట్టేట్లా. సో ఇప్పుడు ఉద్యోగి కూడా ఏం చేస్తున్నాడంటే, తను ఉద్యోగం దగ్గర సంపాదించుకుంటున్నాడు, తనకి ఆ ఉద్యోగ ధర్మం ఏదైతే ప్లేస్లో ఉద్యోగం చేస్తున్నాడో అక్కడ అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి అతను ప్రశ్నించాల్సిందే ఆ ఉద్యోగిని. ఆ ఉద్యోగి సంపాదన మీద ఒక కన్ను వేయాల్సిందే ప్రభుత్వం, ఎందుకంటే ఇది అతని సంపాదన కాదు. ప్రతి ఉద్యోగి కూడా అలాంటి కన్ను వేసి వాళ్ళ ప్రతి ఆదాయాన్ని మనం కనుక డీకోడ్ చేయగలిగితే, క్రమబద్ధీకరించగలిగితే, అదనపు ఆదాయం ఏదైనా వస్తే అది కేసులు పెట్టే అవకాశం ఉండగలిగితే ఈ ఉద్యోగి సెటిల్ అయిపోతాడు. అదర్వైజ్
96% డబ్బులు పోతూ ప్రజలకి మధ్య ఉద్యోగుల మధ్య అగాధం ఏర్పడుతుంది. ఆఘాతం కాస్త గొడవల వరకు అవుతాయి. ఆల్రెడీ ఇప్పట్లో చాలా అట్లా వచ్చాయి కదా, గవర్నమెంట్ అట్లా వచ్చాయి కదా. ఇప్పుడు మీరు ₹1.96 పోతే ఉద్యోగులకి, ఆ ఉద్యోగం మొత్తం తీసేస్తే గొడవ లేదు కదండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి. ఒక చిన్న విషయం అండి. ఆర్మీ అవసరమే ఏమండి, వైద్యం అవసరమే, పోలీస్ శాఖ విద్య అవసరమే, రక్షణ శాఖ అవసరమే, ఇంకా మిగతా ఎందుకండి? ఈ మండల ఆఫీస్లో రిజిస్టర్ కార్యాలయాలు ఇవన్నీ దేనికండి? ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి అంటే ఇంతమంది స్టాఫ్ అవసరం లేదు కదా. పంచాయతీ రాజులో కానీ మించిన స్టాఫ్ అవసరం లేదు కదా. ఇంత ఆన్లైన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడాను ఇంత స్క్రూటినీ జరుగుతున్నప్పుడు కూడా ఏది ఫ్యాక్టో తెలిసిపోతున్నప్పుడు కూడా ఇంతమంది ఎంప్లాయీస్ని అలాగని చెప్పి తీసేయలేము. మరి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయడంలో అర్థం ఏంటంటారు సార్? మరి గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే కదా చాలా మంది. అదే నిజమే. ఇప్పుడు అలా చెప్పి ఆ ఉద్యోగాల కోసమే జనాభా ఓట్ల కోసం అడుగుతున్నారు. అదే ఇందాక మనం అనుకున్నట్టుగా అందరూ అనుకున్నదే, ఎంప్లాయీస్ని జనాభాని వేరువేరుగా చూడలేము. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళకి ఎక్కువ జీతం ఇస్తున్నాము, 96% కొట్టేస్తున్నారు వీళ్ళు, 4 పైసలు మా దగ్గర ఉంది, 3 పైసలు ఉంది, 2 పైసలు ఉన్నాయి, దీంతో ఏం చేయాలి అని. డెవలప్మెంట్కి సరిపోదు. సో దానికి చంద్రబాబు నాయుడు ఏమంటారు, ఇంకా ఎక్కువ సంపాదించడం కోసం పథకాలు అంటే రకరకాల అంటే ఇండస్ట్రీస్ పెట్టడం కావచ్చు, లేదు ఇంకేదో ఇలాంటి కొన్ని పథకాల ద్వారా సంపాదన పెంచుకుందాం ఆలోచిస్తున్నామని ఆయన ఉద్దేశం. లేదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాంటి ఉద్దేశం లేదు ఆయనకి, ఆయన ఖర్చు పెడుతున్నాడు తప్ప ఆదాయం లేదు కాబట్టి అప్పుల పాలు అయిపోయింది అనేది ఈయన అంటాడు. సరే, వాళ్ళిద్దరు గొడవ కాదు ఇది, మన ఆస్తి గొడవ. మనకి ఆస్తి ఎంత ఉంది, ఆ ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత అప్పు అయిపోతున్నాము, మనం సంపాదించుకోవాలి. ఎంప్లాయీస్ అన్నది ఆదాయం అన్నది ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయంలో 50% కంటే మించకూడదండి. ఓకే, మించిందంటే ఇంక అభివృద్ధి ఆగిపోయినట్టు లెక్క. ఎంత ఇన్కమ్ వస్తే అంత ఇన్కమే సందులో 50% మాత్రమే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిందే. అలాగే మీకు రాష్ట్ర ఇన్కమ్ పెరిగిందనుకోండి, పెరిగితే వాళ్ళ ఆదాయం కూడా పెరగనివ్వండి, నో ప్రాబ్లం, మనం ఏం కాదనద్దు. ₹1,00,00,000 వచ్చింది, అందులో 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేద్దాం. కానీ 50 లక్షలు వస్తే కూడా వాళ్ళకి 5 లక్షలు తీసుకేసి ఇద్దాం. కానీ పూర్తిగా 45 లక్షలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మీకు అర్థమైందా? అప్పుడు ఏంటి, ఆదాయం పెరగడం కోసం వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. వా కరెక్ట్ కదండి. సో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయంలో 50% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాలి. మిగతా 50% రిజర్వేషన్ మనం ఏం చేసాం, 50% కుదించి ఇట్లా జనాభా పెరిగింది, ఎస్సీలు పెరిగారు, ఎస్టీలు పెరిగారు, బీసీలు పెరిగారు ఏమండి, అయినా సరే రిజర్వేషన్ మనం పెంచట్లేదు కదా. 50%కి ఒక గీత గీసుకొని పెట్టుకున్నాం కదా. ఎవరన్నా సరే 2-3% పెరిగితే హైకోర్టు సుప్రీంకోర్టులు వెళ్ళి ఆపేస్తున్నాయి కదా. సో ఇక్కడ కూడా రాష్ట్ర ఆదాయంలో 50% మాత్రమే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిందే. అంటే ఈరోజు నాకు ₹1,00,000 జీతం వచ్చింది, నెక్స్ట్ ఇయర్ నాకు ఆదాయం రాష్ట్ర ఆదాయం పెరిగింది అనుకో, 1,25,000 వస్తుంది. రాష్ట్ర ఆదాయం తగ్గింది అనుకోండి, 70,000 వస్తుంది. దాని బాధ్యత రావాల్సిందే. జీతం, ఎంప్లాయ్మెంట్ శాలరీస్, ఆయనకి ఎంప్లాయ్మెంట్ అపాయింట్ అయినప్పుడు ఇవన్నీ మనం పెట్టుకుంటే ఆ రోజు వింటాడు ఆయన వింటాడు. ఆ రోజు జాబ్ కావాలి కదా, ఆ రోజు నమ్ముతాడు, వింటాడు కూడా. ప్రతి దాని మీద ఇష్టమైనతోనే సైన్ చేస్తాడు. సో అట్లాంటి అతను మనం ఏం చేయాలి, పని చేయించాలి. రాష్ట్ర అభివృద్ధికి అతను సర్వీస్ ఉపయోగపడాలి. అప్పుడు అవినీతి తగ్గుతుంది ఏమండి, ఆదాయం పెరుగుతుంది. ఇలా చేయగలిగితే ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజల అభిమానం పొందుతాడు. సో మనం చేయాల్సిందంటే ప్రజల అభిమానం పొందేటట్టుగా చేయాలి, అతని మీద శత్రుత్వం తీసుకురాకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో 4 జనాభాలో ఉన్నారు, ఆయన ఒక్కడే ఎంప్లాయ్, రాకూడదు కదా. ఒక అన్నదమ్ములు ఉన్నారు, ఒక అన్నదమ్ముడికి ఎంప్లాయ్ టీచర్ అయ్యాడు, మిగతా 3 అన్నదమ్ములకి వ్యవసాయం ఉంది. సో వైషమ్యాలు తేడా రాకూడదు. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ ఒక సిస్టమేటిక్గా వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిస్టమేటిక్గా వర్క్ చేస్తారు అని. ఎస్ అండి, ఎట్టి పరిస్థితులు మాత్రం రాష్ట్ర ఆదాయంలో 96 పైసలు, 103 పైసలు, 104 పైసలు అని కాకుండా రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర ధనవంతమైన రాష్ట్రం అయితే ఎంప్లాయ్ కూడా ధనవంతుడే. రాష్ట్రం పేదైతే ఎంప్లాయ్ కూడా పేదవాడే. కానీ రాష్ట్రం పేదోడై ఉండి ఎంప్లాయ్ ధనవంతుడు కావడానికి ఛాన్సే లేదండి, ఉండకూడదండి. 50% మించకూడదు. మహా అయితే ఇంకో 10% పెంచండి. అందుకని రాష్ట్రం ఒక 4 పైసలతోనూ ఏం బతుకుతుందండి, ఒక 10 పైసలతోనూ ఏ నిర్మాణం జరుగుతుందండి, ఏ అభివృద్ధి జరుగుతుందండి. రాష్ట్రం కూడా డెవలప్ అవ్వదు. ఇది లాస్ట్ టైం ఎవరో ఒక న్యూస్ వచ్చింది, అది నిజమో కాదో తెలియదు, భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారట ప్రభుత్వాలు.
అంటే రేపు వచ్చేది రేపు వచ్చే ఈ ఆదాయం రోజు కూడా ఖర్చుల తాకట్టు కోసం పెట్టేశారు. ఇంకా మనకి ఇంకెట్లా Correct. బయటపడేది ఎట్లా అండి? పర్లేదు. సో అలాంటి పరిస్థితి రాకూడదు కదా. అవును. మనమే అమ్ముడిపోతే ఇంక మనకి ఇన్కమ్ ఇంకేమీ ఎక్కడి నుంచి ఉండదు, వస్తుంది ఇన్కమ్ లేదు. కదండి. భవిష్యత్ ఆదాయాన్ని కూడా ఇప్పుడే తాకట్టు పెట్టేస్తే ఇంట్లో ఉంటుంది. అవును. సో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం షేర్ చేసుకోవాల్సిందే ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఏ అడ్డమైన పథకాలను వాళ్ళకి ఇచ్చేయడం, వాళ్ళ ప్రామాణ్యాలు పొందడం, ఎలక్షన్లు గెలవడం ఇది కాదండి. రాష్ట్ర ఆదాయంలో 50% ఉండాల్సిందే. 50%కి లేదా ఇంకొక 10% ఇద్దాం. మిగతా 40 పైసలు 50 పైసలు రాష్ట్ర అభివృద్ధికి ప్రజలకి కావాల్సిందే. గవర్నమెంట్ ఆదాయం పొందితే, ప్రభుత్వ ఆదాయం పొందితే వాళ్ళకు డైరెక్ట్ అదర్వైజ్ ఇది ఇంకా ఎక్కడికో వెళ్ళి ఇక అభివృద్ధి అనేది జరిగిపోద్ది. అభివృద్ధి అనేది జీరో అయిపోతుంది. అవును, జీరో జీరో అయిపోతుంది. మనం సంపాదించడం ఉద్యోగస్తులకు దానం చేయడం. పెట్టాడు. ఓకే. ఎస్, ఇప్పుడు ఈరోజు కూడా మీరు ఒక వ్యాఖ్య తీసుకోండి. దీని మీద చాలా చాలా వీడియోలు వచ్చినాయి. మనం ఒక ఇద్దరు ప్రముఖుల గురించి డిస్కస్ చేద్దాం, ఇతరుల విషయాలు డిస్కస్ చేయొద్దు. ఒకరు ప్రొఫెసర్ నాగేశ్వర గారు, ఇంకొకరు జేపీ గారు. ఇద్దరు మేధావులే, అవును. ఇద్దరికి సామాజిక బాధ్యత ఉంది. ఇద్దరిని కూడా అందరూ చాలామంది గౌరవిస్తారు. ఈ ఇద్దరు కూడా వేరు వేరు వెర్షన్లు తీసుకున్నారు ఈ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్ ఆయనేమో ప్రొఫెసర్ గారేమో ఎంప్లాయ్మెంట్ వెర్షన్ తీసుకున్నారు, ఈయనేమో ప్రభుత్వం వెర్షన్ తీసుకున్నారు. ఎవరికి సామాజికమైన బాధ్యత ఉంది? జేపీ గారికి, జయప్రకాష్ నారాయణ గారికి. ఈయనకేముంది? ఆల్రెడీ ఆ పార్టీ మీద, ఆ అధికారం మీద, ఆ అక్కడున్న ఉమ్మడి ప్రభుత్వం మీద కత్తి కట్టడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈయన ఈ వెర్షన్ తీసుకున్నారు అని అనుకోవాలి. అలా అనుకోవాలి. ఎందుకంటే డెమోక్రసీలో ఎక్కువ మంది గురించి మనం మాట్లాడాలి. ఆ ఎక్కువ మంది అనేది ప్రజలు. ప్రజారాజ్యం కదా సార్, ప్రజాస్వామ్యం, ప్రజారాజ్యం. ఎస్, కరెక్ట్. ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యం. అందులో మెజారిటీ గురించి అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు మీరు 2 రూపాయలకు 3 రూపాయలకు బియ్యం ఇస్తే తప్ప తినలేని కుటుంబాలు ఉన్నాయి కదండి. ఈరోజు కూడా ఈ పండగ కూడా బట్టలు కొనుక్కోలేని కుటుంబాలు ఉన్నాయి కదండి. సో వీళ్ళ మధ్య ఆర్థిక వ్యత్యాసంతో ఒక అధికారి, ఒక ఆఫీసరు, ఒక టీచరు, లేదంటే ఒక ఎంప్లాయీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎంప్లాయీ జనాభా కంటే అసూయపడే స్థాయిలో అతని జీతం ఉండకూడదండి. అసూయపడే స్థాయిలో ఉండకూడదు. అంత వేరియేషన్ రాకూడదు. అంత వేరియేషన్ వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి 96 పైసలు 97 పైసలకు చేరిపోయింది. దీన్ని మాత్రం 8 పైసలు ఆపాల్సిందే. ప్రభుత్వాలు ఒక శాతం ఉండాల్సిందే. 1% ఉండాల్సిందే. ఇన్కంలో, టోటల్ ఇన్కంలో ఇంతే ఉద్యోగాలు పెడితే అన్ని సెట్ అవుతాయండి. మొత్తం సెట్ అవుతాయి ఈ విషయంలో. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.